Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, మేము మీకు అందజేసినటువంటి బుక్ నంబర్ 1 రైటింగ్ ఇంగ్లీష్ వెరీ బేసిక్ లెవెల్ ఫర్ స్పెల్లింగ్ మిస్టేకింగ్ స్టూడెంట్స్. ఈ పుస్తకాన్ని మీరు కూడా మీ చేతిలో ఉంచుకొని ఇక్కడ నేను వివరిస్తున్న విధంగా ఈ వీడియోలో నేను చెప్తున్న విధంగా అర్థం చేసుకుంటూ మీ యొక్క పుస్తకంలో సరైనటువంటి అవగాహనను పొందుతూ చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఈ పుస్తకం అయిపోయేసరికి మీలో ఎంతో మార్పును చూడగలుగుతారు. ఎనీహౌ, ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. కమ్ ఆన్, లెట్ us స్టార్ట్. పేజ్ నంబర్ 1. ప్రియమైన విద్యార్థులారా, ఇంగ్లీష్లో రాయడానికే రాదు అని అనుకునే వారి కోసమే ఈ పుస్తకాన్ని చాలా సులభతరంగా తయారు చేసి మీకు అందిస్తున్నాము. ప్రతిరోజు సమయం దొరికినప్పుడు కనీసం 1 గంట ఈ పుస్తకములో తెలియజేసిన విధంగా రాస్తూ పలుకుతూ ప్రాక్టీస్ చేస్తే అతి కొద్ది కాలంలోనే ఇంగ్లీష్లో ఎవరైనా సరే చక్కగా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయగలుగుతారు. ముందుగా తెలుసుకోండి, ఇంగ్లీష్లో రాయడం సులభంగా నేర్చుకోవాలంటే మనకు కనీసం ఈ 3 విషయాలు తెలిసి ఉండాలి. ఏంటా 3 విషయాలు? మొదటిది తెలుగు అక్షరాలండి. ఆ నుండి బండిరా వరకు తప్పనిసరిగా తెలుసుకొని ఉండాలి. కనీసం తెలుగు అక్షరాలు వచ్చి ఉండాలి అని అర్థం. రెండవది తెలుగు గుణింతాలు, కాకా కీకీలు, గాగా గీగీలు, గుణింతాలు అంటారు కదండి. మరి తెలుగులో తప్పనిసరిగా కనీసం తెలుగులో మనకు గుణింతాలు తెలిసి ఉండాలి. అలాగే మూడవది ఇంగ్లీష్లో ఏ నుండి జెడ్ వరకు 26 అక్షరాలు రాయడం తప్పనిసరిగా రావాలి. ఏ నుండి జెడ్ వరకు 26 అక్షరాలు రాయడం తెలిసి ఉండాలి. సో విద్యార్థులు ఇంగ్లీషు రాయడం అంటే రైటింగ్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునేటువంటి విద్యార్థులు ఎవరైనా సరే ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంగ్లీష్లో రాయడం నేర్చుకోవడానికి 3 విషయాలు మనకు తెలిసి ఉండాలి. తెలుగు అక్షరాలు ఆ నుండి బండిరా వరకు, తెలుగు గుణింతాలు కాకా కీకీలు, ఇంగ్లీష్ అక్షరాలు ఏ నుండి జెడ్ వరకు. ఈ 3 విషయాలు తెలిసి ఉంటే చాలు, ఎవరైనా సరే ఎటువంటి వారైనా సరే ఏ వయసు వారైనా సరే ఇంగ్లీష్లో చక్కగా రాయగలుగుతారు. సో మై డియర్ స్టూడెంట్స్, అర్థం చేసుకొని ముందుగా ఈ 3 విషయాలు తెలుసుకోండి. ఆ తర్వాత ఇక్కడి నుంచి మా ఈ వీడియోను చూస్తూ పుస్తకాన్ని ముందు పెట్టుకొని ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు పేపర్ నంబర్ 2 తెలుగు అక్షరాలండి. తెలుగు అక్షరాలనగా ముందుగా మనకు తెలియాల్సింది అచ్చులు. అంటే ఈ తెలుగు అక్షరాలు 2 రకాలు కదా. ముందుగా అచ్చులు, ఆ తర్వాత హల్లుల గురించి తెలుసుకుందాం. జనరల్ గా అదే అన్నాను కదండి, మనకు తెలుగు అక్షరాలు ఆ నుండి బండిరా వరకు రావాలి. ఓకేనా? అందులో ఈ అచ్చులు వచ్చేసి 16 ఉంటాయండి. అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రు, ఎ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, అం, అహా. ఇవి అచ్చులండి. సో సహజంగా ఇవి మనకు తెలిసి ఉంటాయి. ఓకే, అలాగే హల్లుల విషయానికి వద్దాం. హల్లులు వచ్చేసి టోటల్ గా 36 ఉన్నాయండి. టోటల్ గా 36 హల్లులు. క, ఖ, గ, ఘ, ఇన, చ, ఛ, జ, ఝ, ఇన, ట, ఠ, ఢ, ఢ, న, థ, థ, ధ, ధ, న, ఫ, ఫ, భ, భ, మ, య, ర, ల, వ, షే, ష, స, హ, ల, క్ష, ర.
సహజంగా తెలిసిన విషయాలే కాబట్టి వీటి గురించి పెద్దగా చెప్పవలసిన అవసరం లేదు. ఒకవేళ రాదు అంటే పూర్తి స్థాయిలో తెలుగు అక్షరాలు నేర్చుకోండి. అలాగే పేజ్ నంబర్ 3 అండి. ఈ పేజ్ నంబర్ 3లో మీరు చూడగలుగుతారు తెలుగు గుణింతాలండి. ఇకపోతే ఇవి కూడా తెలిసి ఉండాలని ఇంతకు ముందే చెప్పాను. అయితే ఒక్కసారి జస్ట్ మీకోసం, ఒకవేళ ఎవరైనా రాని వారు ఉంటే కనుక ఇలాగే మీరు కూడా ఈ బుక్ లో చూసిన విధంగా నేను చెప్తున్న విధంగా ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత ముందుకు సాగండి అంతే. ఇప్పుడు కా ఉంది, కా గుణింతాలు చెప్పాలి. ఎలా చెప్తారు? క కా, కి కీ, కు కూ, క్రు క్రూ, కే కే కై, కో కో కౌ, కం కహా. పెద్ద ఖ అలాగే చెప్పుకోవాలి. తర్వాత గా అనుకోండి. గ గా, గి గి, గు గు, గ్రు గ్రు, గే గే గై, గో గో గౌ, గం గహ. అలాగే చ, అలాగే జ, ట, డ. విద్యార్థులు ఇవి తప్పనిసరిగా ఈ పేపర్లో సులభతరంగా చెప్పే విధంగా మీకు వచ్చి ఉండాలి. ఏదైనా తీసుకోండి, గుణింతాలు కదండి. సో ఏవైనా తీసుకోండి. ఉదాహరణకి ఇక్కడ లా ఉంది. లా గుణింతం చెప్పమంటే కళ్ళు ముచ్చుకొని చెప్పాలి. ల లా, లి లీ, లు లూ, రు లు, లే లే లై, లో లో లౌ, లం లహ. ఇందులో మీరు గమనిస్తే కనుక ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో తెలుగు అక్షరాల్లో ఈ లాకు రూవత్తు, లాకు రూవత్తు ఇవి వర్కౌట్ అవ్వట్లేదండి. సో ఇవి తీసేస్తున్నారు యాక్చువల్ గా. సరే, ఎనీహౌ మనం నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి కొన్ని నోరు తిరగకపోయినా జస్ట్ కనీస ఏవైతే చెప్పగలుగుతున్నామో అవి మాత్రం చెప్పడం నేర్చుకుంటే చాలు. వీటిని మనం గుణింతాలు అంటామండి, వేరేది ఏం లేదు. ఒకవేళ మీకు గుణింతాలు రాదు అనుకుంటే కనుక దయచేసి ఈ పేపర్ను మీకు తెలిసిన వారితో లేదా బాగా వచ్చిన వారితో కూర్చొని బాగా కంఠస్థం చేసి మరి తెలుసుకోవాలి. గుణింతాలు తప్పనిసరిగా రావాలండి. మనం నేర్చుకుంటుండేది ఇంగ్లీష్ కాబట్టి కనీసం ఈ గుణింతాలు తెలుగు అనేది మీరు తప్పనిసరిగా నేర్చుకుని ఉండి ఆ తర్వాత ఈ వీడియోని చూడడం మంచిది. సో పేజ్ నంబర్ 3లో మీకు ఈ గుణింతాలన్నీ కూడా బండిరా వరకు వస్తాయండి. రా రా, రి రి, రు రు, రు రు, రే రే రై, రో రో రౌ, రం రహా, బండిరా అండి అది. అలాగా ఇక్కడ ఉండేవన్నీ మీకు తప్పనిసరిగా రావాలి. ఓకేనా? తర్వాత ఇప్పుడు పేజ్ నంబర్ 4కి వెళ్తున్నానండి. పేజ్ నంబర్ 4 ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అంటారు. ఇక్కడ నుంచి కొంచెం విషయాలు తెలుసుకుంటూ ముందుకు సాగండి. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్, ఆల్ఫాబెట్ అంటే అర్థము అక్షరమాల అని అర్థం. ఇప్పుడు తెలుగులో అయితే ఎలాగైతే అక్షరాలు ఉన్నాయో ఇంగ్లీష్ లో కూడా మరి అక్షరాలు ఉన్నాయి. అవి 26 అక్షరాలుగా, అక్షరాలను ఇంగ్లీష్ లో లెటర్స్ అని అంటారు. మళ్ళీ ఉత్తరాలు కాదండి, 26 లెటర్స్. లెటర్స్ అంటే ఇక్కడ అక్షరాలు. ఏబిసిడీలు ఉన్నాయి కదండి, ఏ టు జెడ్ దాకా ఉండేటువంటి అక్షరాలనే మనము ఈ 26 లెటర్స్ లను మనము ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అని అంటాం. ఓకే, అంతేనండి, ఇంకేం లేదు. ఇంగ్లీష్ అక్షరమాల ఆల్ఫాబెట్ అని అంటారు. చాలా మంది 26 అక్షరాలు కదా అని ఆల్ఫాబెట్స్ అనడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. తప్పు, అలా అనకండి. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అనండి చాలు. ఓకే, ఇకపోతే చూడండి జాగ్రత్తగా. ఇక్కడ మీరు గమనిస్తే తెలుగులో పలకడం ఉంది. అలాగే అంటే మీ యొక్క పుస్తకం, మీ చేతిలో ఉన్నటువంటి పుస్తకంలోనే చూడండి బాగా. ప్రింట్ క్యాపిటల్ లెటర్స్, ప్రింట్ క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి. అంటే మొదటి రకము, రెండవ రకము, మూడవ రకము, నాలుగవ రకం అంటూ ఉంటారు కదండి. ఇంగ్లీష్ లో కూడా అలాగే ఉన్నాయండి. అయితే చాలా మందికి తెలియదు మొదటి రకం అంటే ఏంటి, రెండవ రకం అంటే ఏంటి, మూడవ రకం అంటే ఏంటి, నాలుగవ రకం అంటే ఏంటి, ఇవి తెలీదు. ఎంతున్నా ఏ టు జెడ్ వస్తే చాలండి. అయితే జస్ట్ ఎలాగో నేర్చుకుంటున్నాం కాబట్టి ఒకసారి నేను చెప్తూ ఉన్నాను. తెలుగులో పలుకు విధానం అయితే ఏ, ఆ ఏను రాయు విధానంలో చూడండి ప్రింట్ క్యాపిటల్ లెటర్స్ అంటారు. ఇలాగ మనం క్యాపిటల్ లెటర్స్ లో రాస్తాం కదండి, ఏ టు జెడ్ దాకా. ఇక్కడ చూడండి, గమనించండి, పై నుంచి కింద వరకు ABCDEFGHIJKLMN. ఇది చూడండి, గమనించండి, పై నుంచి కింద దాకా ABCDEFGHIJKL
MNOPQRSTUVWXYZ. సో ఇవన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్ అండి. మీరు గమనిస్తే ఇవన్నీ కూడా ఫస్ట్ లైన్ లో ఏదైతే మీరు చూస్తూ ఉన్నారో అవన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్. ఏ క్యాపిటల్ లెటర్స్ అవి? ప్రింట్ క్యాపిటల్ లెటర్స్ అని చెప్పాలి. సహజంగా అందరం క్యాపిటల్ లెటర్స్ అనగానే అవే రాస్తాము, అయితే ప్రింట్ క్యాపిటల్ లెటర్స్. అలాగే ప్రింట్ స్మాల్ లెటర్స్, ఇవి క్యాపిటల్ లెటర్స్ అయితే మనం సహజంగా రాస్తూ ఉంటాం. అంటే స్టార్టింగ్ లో మాత్రం క్యాపిటల్స్ రాసేసి తర్వాత రాసేవన్నీ కూడా స్మాల్ లెటర్స్ కాబట్టి ఆ విధంగా ఏబిసిడీలు రెండవ రకము అంటారు. ఇది ప్రింట్ స్మాల్ లెటర్స్ అంటాం, ప్రింట్ స్మాల్ లెటర్స్. అలాగే స్క్రిప్ట్ క్యాపిటల్ లెటర్స్, ఇది చూడండి కొంచెం కర్సివ్ టైప్ లో వస్తుందండి, అంతే, వేరేదేం లేదు. స్క్రిప్ట్ క్యాపిటల్ లెటర్స్ అని చెప్పాలి. అలాగే అందులో కూడా స్క్రిప్ట్ స్మాల్ లెటర్స్. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ విధంగా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అనేది 26 అక్షరాలు ఉన్నాయి. ఆ 26 అక్షరాలు కూడా మనం ఎలా రాస్తాం? ప్రింట్ క్యాపిటల్ లెటర్స్ రూపకంగా రాస్తాం, ప్రింట్ స్మాల్ లెటర్స్ రూపకంగా రాస్తాం, స్క్రిప్ట్ క్యాపిటల్ లెటర్స్ రూపకంగా రాస్తాం, స్క్రిప్ట్ స్మాల్ లెటర్స్ రూపకంగా రాస్తాం. కర్సివ్ గా ఎక్కువగా రాసేటోళ్ళు, హ్యాండ్ రైటింగ్ బాగా కనపడాలి అని రాసేటోళ్ళు అంతా ఈ స్క్రిప్ట్ క్యాపిటల్ లెటర్స్ ఎక్కువగా రాస్తూ ఉంటారు. సో అలాగే స్క్రిప్ట్ స్మాల్ లెటర్స్ ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడున్న ఆధునిక జనరేషన్ లో మన స్కూళ్ళలో చాలా మటుకు ఈ కర్సివ్ హ్యాండ్ రైటింగ్ నే ఎక్కువగా విద్యార్థుల్లో మనం చూస్తూ ఉంటాం. ఇకపోతే ఇది పాతకాలం అండి. మామూలుగా మనం రాసే విధానంలో ప్రింట్ క్యాపిటల్ లెటర్స్ రాసేవాళ్ళం. అలాగే ప్రింట్ స్మాల్ లెటర్స్ విడివిడిగా రాస్తే ఇలా ఉంటుందండి. కర్సివ్ గా అంటే కలిపి రాయడం వల్ల ఈ విధంగా రాయడం జరుగుతూ ఉంటుంది. సరే, విద్యార్థులు ఇది గమనించగలరు. ఇకపోతే ఈ పేపర్ లో ఉండేదంతా మీరు చక్కగా ప్రాక్టీస్ చేసి మరి నేర్చుకోండి. ఏబిసిడీలేనండి, వేరేదేం లేదు. ఓకే, A to Z దాకా అందులో 4 రకాలుగా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇకపోతే పేజ్ నంబర్ 5. అతి ముఖ్యమైన విషయం, ఇంగ్లీష్ లో రాయడం నేర్చుకోవాలంటే 3 పద్ధతులను నేర్చుకుంటే చాలు. ఇక్కడ నుంచి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అతి ముఖ్యమైన విషయం గురించి తెలియజేస్తున్నాను నేను ఇప్పుడు. పేజ్ నెంబర్ 5 లో ఉందండి. ఇంగ్లీష్ లో రాయడం నేర్చుకోవాలంటే 3 పద్ధతులను నేర్చుకుంటే చాలు. ఏంటా 3 పద్ధతులు? చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలా నీట్గా అర్థమవుతుందండి. ఇంగ్లీష్ లో రాయడం నేర్చుకోవాలంటే 3 పద్ధతులను నేర్చుకొని ఉంటే చాలు అన్నారు. మరి ఏంటా 3 పద్ధతులు? అక్షరాలను ఇంగ్లీష్ లో ఎలా రాయాలి, అక్షరాలను ఇంగ్లీష్ లో ఎలా రాయాలి. ఇప్పుడు కా ఉంది, జా ఉంది, ఇప్పుడు గుణింతాలు ఉన్నాయి, గుణింతాలలో అక్షరాలు చూసాం మనం, అంతే. ఆ అక్షరాలను ఇంగ్లీష్ లో ఎలా రాయాలో ముందుగా తెలుసుకోవాలి అంటున్నారు. అక్షరాలను ఇంగ్లీష్ లో ఎలా రాయాలో తెలుసుకోవాలి. రెండవది, సున్నాలు వచ్చినప్పుడు, ఇప్పుడు మధ్యలో మనం పదాలు రాసేటప్పుడు అక్షరాలు వచ్చండి, అక్షరాలు వచ్చాక నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం? పదాలు రాస్తూ ఉంటాం. పదాలు రాసేటప్పుడు ఉన్నట్టుండి పండు, రంగ ఇలాంటి పదాలు మనం కలిపి రాసేటప్పుడు మధ్యలో సున్నాగా మనం చూడడం జరుగుతూ ఉంటుంది, సున్నా రాస్తూ ఉంటాం. సున్నా అంటే మీరు అర్థం కావడానికి చెప్తున్నాను. సో సున్నాలు వచ్చినప్పుడు ఇంగ్లీష్ లో ఎలా రాయాలి, దానికి ఒక సూత్రం ఉంటుందండి. ఆ సూత్రంని పాటిస్తే చాలు, ఎవరైనా ఈజీగా రాయగలుగుతారు. అలాగే ఒత్తులు వచ్చినప్పుడు ఇంగ్లీష్ లో ఎలా రాయాలి? ఒత్తులు వస్తూ ఉంటాయి చాలా మందికి. ఒత్తులు, అమ్మ, చెక్క, సన్ని, విశ్వామిత్ర, వీరబ్రహ్మం ఇలాంటివి పదాలలో ఒత్తులు వచ్చినప్పుడు ఇంగ్లీష్ లో ఎలా రాయాలి? సో ఎవరైతే ఈ 3 పద్ధతులను నేర్చుకుంటారో అటువంటి వారు ఎవరైనా సరే ఇంగ్లీష్ లో చక్కగా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయగలుగుతారు. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ 3 పద్ధతులను ఎవరైతే నేర్చుకుంటారో అటువంటి వారు ఎవరైనా సరే ఇంగ్లీష్ లో చక్కగా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయగలుగుతారు. కాబట్టి ఇప్పుడు వీటిని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బెస్ట్ ఆఫ్ లక్ అని ఈ పేపర్ లో మీరు చూడడం జరుగుతుంది. ఇది పేజ్ నంబర్ 5 అండి. ఇంతటితో పేజ్ నంబర్ 5 అయిపోతుంది. ఇకపోతే పేజ్ నంబర్ 6, 6వ పేజీలో ఏమేమి ఉంది జాగ్రత్తగా చూడండి. 6వ పేజీ అండి, 6th. ఓకే, అక్షరాలను ఇంగ్లీష్ లో రాసే పద్ధతి. ఇక్కడ నుంచి మీరు జాగ్రత్తగా ఆ పుస్తకాన్ని చక్కగా ప్రాక్టీస్ చేయాలి.
అక్షరాలను చెప్పాను కదండి, 3 పద్ధతులు నేర్చుకోవాలని. అందులో ఒకటవది అక్షరాలను ఇంగ్లీష్ లో రాసే పద్ధతి. ఇక్కడ మీరు జాగ్రత్తగా మీ పుస్తకాన్ని చూస్తూ వెళ్ళండి. ఇక్కడ అర్థం చేసుకోవడానికి జస్ట్ ఆడియో మాత్రం బాగా చక్కగా వినండి. ఆల్రెడీ మీ చేతిలో పుస్తకం ఉంది కాబట్టి మీకు కూడా ఏం టెన్షన్ లేదు. ఆ పుస్తకాన్ని చూడండి, ఎందుకంటే ఇక్కడ నేను వివరించేటప్పుడు పైకి కిందికి వెళ్తా ఉంటుంది ఈ వీడియో. సో మీకు కొంచెం కన్ఫ్యూజ్ జరగచ్చు. వీడియోనే చూడకండి, అలాగే మీ పుస్తకాన్ని కూడా పక్కన పెట్టుకొని చూస్తూ వెళ్ళండి, చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం 6వ నంబర్ పేజీలో అక్షరాలను ఇంగ్లీష్లో రాసే పద్ధతి. అందులో మొదటి స్టెప్, రెండవ స్టెప్ అని 2 స్టెప్పులుగా నేను విభజించడం జరిగింది. సహజంగా మీరే చెప్పండి, తెలుగులో రాసేటప్పుడు మనం ఇల్లు ముందుగా రాస్తామా అండి, కాకా గగ్గాలు ముందుగా రాస్తామా? ఎస్, ఫస్ట్ ఇల్లు రాస్తాము, తర్వాత కాకా గగ్గాలు రాస్తాం కదా. అంటే అర్థం ఏంటి, ముందుగా అచ్చులు రాసి తర్వాత హల్లులు రాయాలి లెక్క ప్రకారంగా. కానీ ఇంగ్లీషు నేర్చుకోబోతున్న వారు, ఇంగ్లీష్లో రాయాలి అనుకునేవారు, ఇంగ్లీష్లో మరి రైటింగ్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు ఎవరైనా సరే ముందుగా మీరు ఎలా నేర్చుకోవాలంటే స్టెప్ 1లోనే హల్లులను నేర్చుకోవాలి. ఆ తర్వాత స్టెప్ 2లోకి వస్తే అప్పుడు అచ్చుల గురించి తెలుసుకుంటాం. స్టెప్ 1లో ముందుగా ఏం తెలుసుకోవాలి? హల్లుల గురించి తెలుసుకోవాలి. స్టెప్ 2లో మనం ఉల్టా అన్నమాట, రివర్స్, అచ్చుల గురించి స్టెప్ 2లో నేర్చుకోవాలి. సో ముందుగా మనము స్టెప్ 1 నేర్చుకోబోతున్నాం. కన్ఫ్యూజ్ కావద్దండి, అరే ఏంది ముందుగానే కాకా గీగిలు పెట్టిండ్రే, కాకా గగ్గా నన్ను రాసిండ్రే, తర్వాత ఈలను రాసినారే, ఏంది ఇది పరిస్థితి అని ఆలోచన చేయకండి. కావాలనే స్టెప్ 1 ఇక్కడ ఉంటుంది, స్టెప్ 2 ఇక్కడ ఉంటుంది, రివర్స్ లో చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇది మీకు సులభతరంగా, అందరికీ సులభతరంగా కావాలి కాబట్టి. ఇది ఒక చిన్న సూత్రమే, అంతేగాని ఏం పెద్ద మార్పేం ఉండదు, టెన్షన్ ఏం లేదు. ఓకేనా, ఇలాగైనా నేర్చుకోవచ్చు, ఇలాగైనా నేర్చుకోవచ్చు, కానీ ఇలా నేర్చుకుని ఆ తర్వాత దాన్ని నేర్చుకుంటే చాలా సులభం అవుతుంది. అది ఎలా అవుతుంది అనేది మీరు ఇప్పుడు చూస్తారు. సరే, ఇప్పుడు చూడండి, ముందుగా జాగ్రత్తగా మీ యొక్క పుస్తకాన్ని బట్టి జస్ట్ బై హార్ట్ టైప్ అన్న నేర్చుకోండి, ఏమి ఇబ్బంది లేదు. నేను చెప్తున్న విధంగా స్టెప్ 1, కా అంటే ప్రారంభపు అక్షరం అని గుర్తుపెట్టుకోండి. కా అంటే కే కాదు సార్, మా స్కూల్లో చెప్పినారు కేఏ కదా అని అనుమానం పడద్దు. ఇక్కడ జస్ట్ కా అంటే ప్రారంభపు అక్షరం కే అని తెలుసుకోండి చాలు. తర్వాత గా అంటే జీ, ప్రారంభపు అక్షరాలు అంతే. ఇది నేర్చుకోవాలి, బట్టి పట్టాలి, బై హార్ట్ చేయాలి. ఒక 5 సార్లు మీరు ఇదే లైన్ ను తెలుగులో రాసుకొని ఇంగ్లీష్ లో చక్కగా మీరే సొంతంగా రాసి ఆ తర్వాత ముందుకు వెళ్ళాలి. అనవసరంగా వచ్చులే అనిపిస్తుందండి, చాలా సులభం అనిపిస్తుంది కానీ రాదు. మీరు చక్కగా ఈ తెలుగు మాత్రమే రాసుకోండి, ఈ తెలుగు మాత్రమే రాసుకొని ఇంగ్లీష్ ను మాత్రం మీరు సొంతంగా రాయడానికి ప్రయత్నించండి. ఓకే, సో ఇప్పుడు చూడండి, మీ చేతిలో ఉంది ఆల్రెడీ పుస్తకం, ప్రాక్టీస్ చేయండి. కా అంటే కే అంటే ప్రారంభపు అక్షరం చూడండి, గుర్తుంచుకోండి. గా అంటే జీ, చా అంటే సిహెచ్, జా అంటే జే, టా అంటే టి, డా అంటే డి, నా అంటే ఎన్, తా అంటే టిహెచ్, దా అంటే డిహెచ్, నా అంటే ఎన్, పా అంటే పి, బా అంటే బి, మా ఎం, యా వై, రా ఆర్, లా ఎల్, వా అంటే కొన్ని సందర్భాల్లో వి రావచ్చు, కొన్ని సందర్భాల్లో డబ్ల్యూ కూడా రావచ్చు. షా అంటే షే అంటాము, ఎస్హెచ్, షా అన్న ఎస్హెచ్, సా అంటే ఎస్, హా అంటే హెచ్, లా అంటే ఎల్. ఇందులో చాలా సులభం అండి, అందరూ ఎవరైనా నేర్చుకోగలుగుతారు, పెద్ద ఇష్యూ ఏం కాదు ఇది. అయితే కొంచెం జాగ్రత్తలు వహించాల్సింది చూడండి. సహజంగా చెప్పగలుగుతారు ఎవరైనా. కా అంటే కే, గా అంటే జీ, చా అంటే సిహెచ్ అండి, చా అంటే సిహెచ్, ఇదొకటి జాగ్రత్త వహించండి. జా అంటే జే, టా అంటే టీ కామన్, డా అంటే డి, గుర్తుంచుకోండి, డా అంటే డి, నా అంటే ఎన్, తా అంటే టీహెచ్. వట్టి టీ రాశారనుకోండి అప్పుడు టా అవుతుంది. టా అంటే టీ రాయండి, టా 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 అన్నప్పుడు టీహెచ్ అని రాయండి. ఎక్స్ట్రా ఏదైనా వచ్చిందంటే అది హెచ్ఏనండి, అంతే, వేరేదేం లేదు. అలాగే ఒట్టి డి రాస్తే డా అవుతుంది, డా అన్నప్పుడు డిహెచ్ అని రాయండి. ఓకేనా, అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇవి స్టార్టింగ్ అంటున్నా, ప్రారంభపు అక్షరాలు మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు అర్థమైందా? అలాగే చూడండి, వా, వా అంటే ఏమి 2 రాశారు కదా అనుకోవచ్చు. వా అంటే కొన్ని సందర్భాల్లో వి వస్తుంది, కొన్ని సందర్భాల్లో డబ్ల్యూ కూడా వస్తుందండి. సో చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఈ లైన్ వచ్చు మాకు అనిపిస్తేనే అప్పుడు మీరు సెకండ్ స్టెప్కి వెళ్ళండి. ఆ తర్వాత మీరు ఈ వీడియోను చూడడం ప్రారంభించండి. వీడియోను లైన్ గా చూసుకుంటూ వెళ్ళొద్దండి. మనం ఒక్కొక్క పేపర్ విధంగా నేను చెప్తున్నాను కాబట్టి పేపర్ వైజ్ గా వెళ్ళండి. అది అర్థమైతేనే లేదు సార్ మాకు డౌట్ వచ్చింది సార్ అంటే పక్కన కూడా ఈ నంబర్ చూస్తున్నారు కదా, ఈ నంబర్ కాల్ చేయవచ్చు, 9390495239.
గుర్తుంచుకోండి. ఎప్పటికైనా సరే మీకు ఏదైనా ఒక పేపర్లో డౌట్ వస్తే వెంటనే నాకు కాల్ చేయండి, నేను చెప్పిస్తాను. ఓకే, ఇకపోతే ఇప్పుడు మేము సెకండ్ స్టెప్కి వెళ్తున్నామండి. ఇంతకుముందు మేము ఎక్కడికి వెళ్ళాము? ఫస్ట్ స్టెప్లో వెళ్ళాము. అంటే అక్కడ హల్లుల గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు అచ్చుల గురించి తెలుసుకోబోయే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా వహించండి, ఇది చాలా ముఖ్యమైనది. ఆ అంటే ఏ, ఆ అంటే ఏ, ఆ అంటే ఏనే రాయాలి. చాలా మంది డబల్ ఏ రాస్తారు, చాలా తప్పది. ఇంగ్లీష్ లో డబల్ ఏతో వచ్చే పదాలే లేవండి, గుర్తుంచుకోండి, అదొక్కటి గుర్తుంచుకోండి చాలు. ఓకే, ఆ అంటే ఏ, ఆ అన్నా కూడా ఏనే. ఈ అంటే ఐ, ఈ అంటే ఐ. ఇంగ్లీష్ లో చాలా మంది ఈకు ఈనే రాస్తూ ఉంటారు, తప్పు. ఈ డబల్ ఈ డబల్ ఈ, 2 సార్లు ఈ రాయాలి. డబల్ ఈ అంటారు, డబల్ ఈ. ఓకే, ఊ అంటే యునేనండి, ఊ అంటే యు, గుర్తుంచుకోండి. ఊకు యు, ఊ డబల్ ఓ, ఊ డబల్ ఓ. ఓకేనా? అలాగే ఏ, ఏ అంటే ఇంగ్లీష్ లో ఈ అండి, ఏ అంటే ఇంగ్లీష్ లో ఈ, ఏ ఈనే. చాలా మంది ఏకు ఏనే రాయడం కామన్ థింగ్, జనరల్ తప్ప, అది మిస్టేక్ అవుతుంది, కాబట్టి రాయద్దండి అలాగా. ఏకు ఈనే రాయండి, ఏ అన్నా కూడా ఈనే రాయండి. ఏ అన్నాం కదా అని డబల్ ఈ రాయద్దండి, డబల్ ఈ రాస్తే ఏమవుతుందండి? ఈ అవుతుంది. డబల్ ఈ అంటే పెద్ద ఈ అయిపోతుంది అనమాట. సో ఆ విధంగా అదొకటి అర్థం చేసుకోండి. కొంచెం ఇవి చాలా తప్పనిసరిగా మీరు బాగా రాసి రాసి ప్రాక్టీస్ చేయాలి. ఒక 10 సార్లు రాయండి, ఇదే వెరీ ఇంపార్టెంట్. ఇంగ్లీష్లో రాయడానికి స్పెల్లింగ్ మిస్టేక్స్ పోవడానికి కారణం ఇవేనండి. ఓకేనా? అలాగే. సో ఏ అంటే ఈనే, ఏ అన్నా కూడా ఈనే రాయండి. ఐ అంటే వై రాయండి. కానీ చాలా మంది ఏం చేస్తారు? ఐకు ఐయే రాయడం ప్రయత్నిస్తూ ఉంటారు. ఐకు ఐ కాదండి, ఐకు వై. కొన్ని సందర్భాల్లో ఏ ఐ అని వస్తుంది, తర్వాత చూసుకుందాం. ఇప్పుడు స్టార్టింగ్ లో మాత్రం వై అని నేర్చుకోండి. ఓకే, ఓ అంటే ఓ, ఓ అన్నా ఓనే. ఔ అంటే ఓడబ్ల్యూ, ఔ అంటే ఓడబ్ల్యూ. సో ఈ విధంగా ముందుగా ఈ పేపర్లో నేను చెప్పిన విధంగా జాగ్రత్తగా స్టెప్ 1, స్టెప్ 2 బాగా నేర్చుకోండి, చక్కగా నేర్చుకోండి. అంతా మొత్తం ఇంగ్లీష్ రాత అంతా కూడా వీటి మీదే బేస్ అవ్వడం జరుగుతుంది కాబట్టి చక్కగా నేర్చుకోవాలి. ఆ అంటే ఏ, ఆ అంటే కూడా ఏనే. ఇలాగే నేను ఇప్పుడు ఎలా చెప్తున్నాను అలాగే మీరు కూడా నోటితో చెప్పడం ప్రాక్టీస్ చేయండి. ఆ అంటే ఏ, ఆ అన్నా కూడా ఏనే, డబల్ ఏ రాయకూడదు. ఈ అంటే ఐ, ఈకు ఈ సమాధానం కాదు, ఈ అంటే డబల్ ఈ. ఊ అంటే యు, ఊ అంటే డబల్ ఓ. ఏ అంటే ఈ, ఏ అన్నా కూడా ఈనే, ఏకు ఏ సమాధానం కాదు. అలాగే ఐ, ఐ అని వచ్చినప్పుడు తెలుగులో ఐ అండి, కానీ ఇంగ్లీష్ లో రాసేటప్పుడు వై అని రాయాలి. తెలుగులో ఓ, ఓనే రాయాలి. ఓ అన్నా కూడా ఓనే రాయాలి. ఒకవేళ ఓ అన్నాడు కదా అని మనం డబల్ ఓ రాసామనుకోండి, అప్పుడు ఏమైంది? ఊ అవుతుంది, అది గుర్తుంచుకోండి. తర్వాత ఔ, ఔ అంటే ఓడబ్ల్యూ. ఓకేనా ఫ్రెండ్స్? ఈ పేపర్ మాత్రం పూర్తి స్థాయిలో మీరు పేపర్లో ఒక కొత్త నోట్స్ తీసుకొని దాంట్లో నీట్గా మీ యొక్క పద్ధతి రూపకంగా రాస్తూ మరీ ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా సరే చక్కగా ఒక్కొక్క పేపర్, నేను చెప్పిన పేపర్ను మాత్రం చక్కగా అర్థం చేసుకున్న తర్వాతే మీరు ముందుకు సాగండి. ఓకే, సో ఇప్పుడు పేజ్ నెంబర్ 6 అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? పేజ్ నెంబర్ 7కి వెళ్తున్నాము. ఓకే, సో పేజ్ నెంబర్ 7 ఇక్కడ మీరు గమనిస్తే తలకట్టు అని ఒక హెడ్డింగ్ ను చూడగలుగుతారు. సో ఈ తలకట్టులో తలకట్టు సింబల్ చూడండి, ఇక్కడ తలకట్టు సింబల్ ఇక్కడ ఉంది చూడండి, సింబల్ గుర్తు, తలకట్టు గుర్తు ఇది. సో అంటే అర్థం ఏంటి? తలకట్టు ఉన్నటువంటి అక్షరాలకు ఏ రాయాలనేది దీని అర్థం. అర్థమైందా ఫ్రెండ్స్? ఏం లేదు, సింపుల్ అండి. ఆ అంటే తలకట్టు అని గుర్తు పెట్టుకోవాలి. ఆ అంటే తలకట్టిస్తాం అన్నిటికీ. ఓకేనా? అంటే సౌండ్ వస్తుంది, అక్కడ ఆ అనే సౌండ్ వస్తుంది. అక్షరం ఏమో కా ఉంది చూడండి, కానీ మనం పలుకుతుండేదేమో కా ఆ, ఆ కా ఆ అని పలుకుతున్నాం కాబట్టి దాని పక్కన ఏ రాయాలనేది ఇక్కడ సింబల్, సూత్రం. అర్థమైందా ఫ్రెండ్స్? సో తలకట్టులో వచ్చిన వాటికి ఏ రాయడం చిన్న సూత్రం, దాన్ని పట్టుకుంటే కనుక అన్ని ఏదైనా తలకట్టు ఉన్న కారణం వల్ల మనం ఏ రాస్తున్నాము. ఆ అంటే ఏ కాబట్టి, తలకట్టు ఉంటే ఆ కాబట్టి, ఆ ఉంటే ఏ కాబట్టి మనం ఈ విధంగా నేర్చుకోవడం, చెప్పడం, రాయడం జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా చూడండి, ఇక్కడ కా అంటే కే ఏ. ఇంతకుముందు ఏం తెలుసుకున్నాం? కా అంటే కేతో ప్రారంభం అని తెలుసుకున్నాం. ఆ ప్రారంభానికి ఏ తగిలించాలి. ఎందుకు ఏనే తగిలించాలి అంటే తలకట్టు ఉన్న కారణం వల్ల. ఇక్కడ పైన చూడండి, తలకట్టు ఉన్న కారణం వల్ల మనము కేఏ అని రాయడం జరిగింది. అలాగే చూడండి, గా అంటే జిఏ. చా సింపుల్, ఇంకా అందరూ మీరే చెప్పేస్తారు. చా అంటే సిహెచ్ఏ, జా అంటే జేఏ, టా అంటే టీఏ, డా అంటే డిఏ, నా అంటే ఎన్ఏ,
టా అంటే టిహెచ్ఏ, దా అంటే డిహెచ్ఏ, నా అంటే ఎన్ఏ, పా అంటే పిఏ, బా అంటే బిఏ, మా అంటే ఎంఏ, యా అంటే వైఏ, ఆర్ఏ రా, లా ఎల్ఏ లా, వా విఏ వా, లేదా కొన్ని సందర్భాల్లో డబ్ల్యూఏ. ఆల్రెడీ నేర్చుకున్నారు మీరు, ఇవన్నీ మీ వెనక పేజీలో మీకు వచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, జస్ట్ ఇక్కడ తలకట్టు ఉన్న కారణం వల్ల మనం ఏను తగిలిస్తూ వస్తున్నాం అంతే. షా అంటే ఎస్హెచ్ఏ, షా ఎస్హెచ్ఏ, సా ఎస్ఏ, హా హెచ్ఏ, లా ఎల్ఏ అయిపోయింది. సో తలకట్టు వచ్చినప్పుడు ఏ అని జోడిస్తే చాలు. ఆ విషయాన్ని మనం ఇక్కడ 7వ పేజీలో తెలుసుకోబోతున్నాం. ఒకవేళ తలకట్టుకు బదులుగా దీర్ఘం వస్తే ఏం చేయాలి సార్? దీర్ఘం వచ్చినా కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు పలకండి చూడండి, ఇక్కడ కా అన్నాం, ఇక్కడ కాన్. ఇంతకుముందు ఏం నేర్చుకున్నాం, ఆ అన్నా ఆ అన్నా కూడా ఏనే కదా, అందుకని మళ్ళీ ఏను జోడించుకుంటారండి, ఏం కాదు. కా అన్న ఏనే, కేఏనే, కా అన్నా కూడా కేఏనే. అర్థమైందా ఫ్రెండ్స్? చూడండి ఇక్కడ కా కేఏ కా, గా జిఏ గా, ఇలాగ అంతా మీరు కూడా నోటితో పలుకుతూ ఉండాలి. నేను చెప్పిన ఒక్కొక్క పేజీని నేర్చుకోండి చాలు, నీట్ గా అర్థమైపోతుంది. ఓకే, చా సిహెచ్ఏ చా, జా జేఏ జా, టా డా నా అన్నిటికీ ఏ కలుపుకుంటూ వెళ్ళిపోండి. ఈ విధంగా షా ఎస్హెచ్ఏ షా, షా ఎస్హెచ్ఏ షా, సా ఎస్ఏ సా, హా హెచ్ఏ హా, లా ఎల్ఏ లా. అరసండి బాగా, నేను కూడా ఎలా చెప్తున్నాను అలాగే మీరు కూడా బాగా గట్టిగా అరవండి, తప్పేం లేదు, నేర్చుకోవాలి అంతే చాలు. ఓకే, ప్రాక్టీస్, నోటి ప్రాక్టీస్ అంటే అరవడమే, ఇంకంతకు మించి లేదు. ఓకే, సో దీర్ఘం వచ్చినప్పుడు అర్థమైపోయింది కదా, ఆ అనే సౌండ్ అందులో ఉంటుంది కాబట్టి ఏను కలిపేస్తూ వెళ్తూ ఉంటాం. ఆ విధంగా ఇవి రెండు అర్థమవుతాయి. ఆ తర్వాత గుడి అంటే అర్థం ఏంటి? ఈ అని అర్థం. ఇలా ఇక్కడ చూడండి, ఈ సింబల్స్ మీరు చూస్తే గుర్తుపట్టాలి. ఓకే, ఇది గుడి. సో ఆ విధంగా కి అంటే ఇంతకుముందు కా రాశాం, దాని మీద తలకట్టు ఉంది, కే రాశాం. ఇంతకుముందు కా అన్నం అంటే దీర్ఘం ఉంది కాబట్టి కేఏనే రాశాం. ఇప్పుడు చూడాల్సింది ఇక్కడ గుడి పెట్టాడంటే మనం అర్థం చేసుకోవాలి ఐ పెట్టాలి అని. ఎందుకు ఐఏ పెట్టాలి అంటే ఇది ఈ కాబట్టి. గుడి అంటే ఐ. ఎందుకు ఐ? తెలుగులో అది ఈ అనే సౌండ్ వస్తూ ఉంటుంది, మనకు శబ్దం వస్తుంది. ఇప్పుడు పలకండి, ఇది కి గి చి జి, చూసారా? అన్నింటిలో ఈ అనుకుంటూ వస్తున్నాం. అర్థమైందా? లోపల నుంచి వచ్చేటువంటి సౌండ్ ఈ అండి, అందుకే మనం ఐ అని పలకడం జరుగుతుంది, ఐ అని రాయడం జరుగుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇప్పుడు చూడండి, కి కేఐ కి, గి జిఐ కి. అంటే మీరు ఏం చేస్తున్నారు, స్టార్టింగ్ అక్షరాలకు, ప్రారంభపు అక్షరాలకు జస్ట్ మీరు చేస్తున్న పని ఏంటంటే ఐ కలుపుతున్నారు. ఎందుకు ఐఏ కలపాలి సార్ అంటే గుడి కాబట్టి. గుడి అంటే మనకు ఈ అనే శబ్దం వస్తూ ఉంటుంది కాబట్టి మనము ఐ అని కలుపుతూ వెళ్తూ ఉంటాము. ఆ విధంగా కి కేఐ కి, గి జిఐ గి, చి సిహెచ్ఐ చి, జి జిఐ జి, టి టిఐ టి, డి డిఐ డి, ని ఎన్ఐ ని. ఈ విధంగా మొత్తం కూడా ఇలాగే మీరు కూడా ఇదే పేపర్ చూడండి. ఈ పేపర్ బాగా వచ్చు అన్న తర్వాత నెక్స్ట్ పేపర్కి వెళ్ళండి, అంతవరకు వెళ్ళకండి. షి ఎస్హెచ్ఐ షి, షి ఎస్హెచ్ఐ షి, సి ఎస్ఐ సి, హి హెచ్ఐ హి, లి ఎల్ఐ లి. సో ఇక్కడ మీరు ఈ పేపర్ లో పేజ్ నంబర్ 7 లో మీరు చూడగలిగినారు 3 అంటే ఏవి? తలకట్టుది ఒకటి, దీర్ఘం ఒకటి, గుడి ఒకటి. ఈ మూడింటి గురించి తెలుసుకునే విషయం మీకు అర్థమైపోతుంది అనమాట. ఇది బాగా వచ్చు అన్నప్పుడు 8th పేజీకి వెళ్ళండి. అలాగే ఇక్కడ చూడండి, పేజ్ నంబర్ 8. ఈ పేజ్ నంబర్ 8 లో మనం తెలుసుకోబోతున్నాం గుడి దీర్ఘము, కొమ్ము దీర్ఘము. గుడి దీర్ఘం వచ్చినప్పుడు ఇంగ్లీష్లో ఎలా రాయాలి, కొమ్ములు వచ్చినప్పుడు ఇంగ్లీష్లో ఎలా రాయాలి, కొమ్ము దీర్ఘం వచ్చినప్పుడు ఇంగ్లీష్లో ఎలా రాయాలి. బాగా గమనించండి, గుడి దీర్ఘం అంటే ఎలా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ సింబల్ చూడండి, ఈ గుర్తు చూడండి, ఇక్కడ గుడి దీర్ఘము. ఈ గుడి దీర్ఘం అంటే అర్థం ఏంటి? పెద్ద ఈ అని. ఈ ఇంగ్లీష్లో ఈ అంటే డబల్ ఈ అని రాయడం మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు చూడండి, కీ అన్నారు అనుకోండి, మామూలుగా కా అంటే కే అని మనకు తెలుసు, కానీ గుడి దీర్ఘాన్ని చూసిన తర్వాత మనము డబల్ ఈ అని జోడించాలి, అంతే చాలు. సో అప్పుడు ఏమైతుంది చూడండి, కీ కే డబల్ ఈ కీ, గీ జీ డబల్ ఈ జీ, చీ
సిహెచ్ డబల్ ఈ చి, జీ జే డబల్ ఈ జీ, టీ టీ డబల్ ఈ టీ, డి డి డబల్ ఈ డి, నీ ఈ విధంగా అన్నింటికి నీ, జీ పి బి మీ, ఈ రి లి వి అన్నింటికి స్టార్టింగ్ ప్రారంభపు అక్షరాలకు డబల్ ఈ జోడించుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఈ విధంగా మీరు అర్థం చేసుకుంటే గుడి దీర్ఘం వచ్చినప్పుడు డబల్ ఈ అని రాయడం జరుగుతుందన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? జాగ్రత్తగా చూడండి, పేజ్ నంబర్ 8 లో ఉన్నాం. సో గుడి దీర్ఘం వచ్చినప్పుడు డబల్ ఈ రాయాలి. గుడి దీర్ఘం వచ్చినప్పుడు డబల్ ఈ రాయాలి. అలాగే కొమ్ములు వచ్చినప్పుడు యు అని రాయాలి. కొమ్ము అంటే ఎలా ఉంటుందండి? ఇలా ఉంటుంది. సో కొమ్ములు వచ్చినప్పుడు యు అని రాయాలి. ఊకు కొమ్ము అంటే అర్థం ఏంటి? ఊకు యు రాయడం జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి, మామూలుగా కాకు కొమ్మిచ్చి కు అయింది. ఆ కూకు మనం ఇంగ్లీష్లో రాసేటప్పుడు కేయు అని యును జోడించాలి అని అర్థం. సో ఆ విధంగా కు అంటే కేయు. ఎందుకు మనం యునే జోడించాము ఇక్కడ అంటే, కు కాబట్టి ఇందులో ఊ కొమ్ము ఉంది కాబట్టి మనం కేయు అని రాయడం జరుగుతుంది. ఒకవేళ గు జియు గు, చు సిహెచ్ చు, స్టార్టింగ్ ప్రారంభపు అక్షరాలు మనం ఒక్కసారి నేర్చుకుని ఉంటాం అంతే. వాటిని ఏం చేయకూడదు, జస్ట్ పక్కన పెట్టేటువంటి అక్షరం జాగ్రత్తగా మనం ఉపయోగించుకుంటే చాలు. కు అంటే కేయు, గు అంటే జియు, చు అంటే సిహెచ్యు, జు అంటే జేయు. ఈ మెటీరియల్ మీ చేతిలో ఉంది కదండి, బుక్ను బాగా చూడండి. నీట్ గా అన్నిటికీ యూను కలుపుతూ వెళ్ళిపోయాం. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఉకారం వచ్చినప్పుడు ఊ అనేది వచ్చినప్పుడు మనము ఏం చేయాలి? యు అని జోడిస్తే చాలు. అలాగే కొమ్ము దీర్ఘం వస్తే అంటే ఊ అని వస్తే అప్పుడు ఊ అంటే ఇంగ్లీష్ లో డబల్ ఓ కాబట్టి ప్రారంభపు అక్షరాలకు డబల్ ఓ అని జోడించండి చాలు. కు కే డబల్ ఓ, గు జి డబల్ ఓ, చూ సిహెచ్ డబల్ ఓ, జూ జే డబల్ ఓ. ఇలాగే పై నుంచి కింది దాకా అన్ని అక్షరాలకు సేమ్ టు సేమ్. రూ ఆర్ డబల్ ఓ, లు ఎల్ డబల్ ఓ. ఈ విధంగా ఊ వి డబల్ ఓ లేదా డబ్ల్యూ డబల్ ఓ. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. సో పేజ్ నంబర్ 8 లో మీరు తెలుసుకుంటారు గుడి దీర్ఘం వచ్చినప్పుడు ఎలా రాయాలి ఇంగ్లీష్ లో, కొమ్ములు వచ్చినప్పుడు ఇంగ్లీష్ లో ఎలా రాయాలి, కొమ్ము దీర్ఘం వచ్చినప్పుడు ఇంగ్లీష్ లో ఎలా రాయాలి. గుడి దీర్ఘం వస్తే డబల్ ఈ రాయాలి, జోడించాలి అని అర్థం. కొమ్ములు వస్తే యు జోడించాలి, కొమ్ము దీర్ఘం వస్తే డబల్ ఓ జోడించాలి అని అర్థం. ఓకేనా? రైటా? సో పేజ్ నంబర్ 8 అనేది ప్రాక్టీస్ బాగా చేయండి. తర్వాత 9కి వెళ్దాం. ఇకపోతే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, పేజ్ నంబర్ 9. పేజ్ నంబర్ 9 లో ఇప్పుడు ఎత్వము, ఎత్వం దీర్ఘము, ఐత్వము. జాగ్రత్తగా చూడండి, చాలా నీట్ గా అర్థం చేసుకోవచ్చు. ఎత్వము వచ్చినప్పుడు, ఎత్వం దీర్ఘం వచ్చినప్పుడు, ఐత్వం వచ్చినప్పుడు వాటి యొక్క ఎత్వం అంటే చూడండి ఇలా ఉంటుంది. ఏ కే గే చే జే. ఇక్కడ పైనంతా గమనిస్తే మీకు ఎత్వం వస్తుంది, అవునా? సో ఎత్వం వచ్చినప్పుడు దాని అర్థం ఏ అంటే ఇంగ్లీష్ లో ఈ రాయాలి. ఏకు ఏ కాదండి, ఏకు ఈ సమాధానం. ఓకేనా? సో అప్పుడు చూడండి, కే అంటే కేఈ, గే అంటే జిఈ, చే అంటే సిహెచ్ఈ. ఈను జోడించుకుంటూ రావాలి అంతే. ఏ అంటే ఈ కాబట్టి ఎత్వం వచ్చినప్పుడల్లా ఈను జోడిస్తే చాలు. సో ఆ విధంగా కే కేఈ, గే జిఈ, చే సిహెచ్ఈ, జే జేఈ, టే టిఈ, డే డిఈ, నే ఎన్ఈ, తే టిహెచ్ఈ, దే డిహెచ్ఈ, నే ఎన్ఈ, పే పిఈ. ఆ విధంగా అర్థమైందా ఫ్రెండ్స్? ఒకవేళ మళ్ళా చూడండి, జాగ్రత్తగా చూడండి. ఒకవేళ ఎత్వం దీర్ఘం వస్తే, ఎత్వం దీర్ఘం అంటే ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ ఎత్వం దీర్ఘం ఇలా ఉంటుంది. ఎత్వం దీర్ఘాలు వచ్చినప్పుడు ఏ ఈ రాయాలి. అంటే చిన్న ఏ అయినా పెద్ద ఏ అయినా కూడా ఈనే రాయాలి. అప్పుడు కూడా కే అంటే కేఈ, కే గే జిఈ గే, చే సిహెచ్ఈ చే, జే జేఈ జే, టే టిఈ టే, డే డిఈ డే, నే. ఆ విధంగా
మొత్తం కూడా ఇలాగే ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఆ తర్వాత ఐత్వం వస్తే ఐకు వై అండి. ఇంగ్లీష్ లో చాలా మంది ఐకు ఐ రాస్తూ ఉంటారు, తప్పు. ఒకవేళ రాసేటట్టు అయితే ఐ రాయాలి, ఏ ఐ అని రాయండి. కై కేఏఐ, గై జిఏఐ, ఇలా కూడా రాయవచ్చు, తప్పేం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ చూడండి, కై కేవై కై, గై జీవై గై, చై సిహెచ్వై చై, జై జేవై జై, టై టీవై టై, డై డివై డై, అన్నిటికీ వై కలుపుకుంటూ వెళ్ళిపోతాం. ఐతో వచ్చినప్పుడు ఐ అంటే వై కాబట్టి వైను జోడించాలి. అందుకే ఫస్ట్ పేపర్ లో మొదట్లో బాగా నీట్ గా నేర్చుకోవాలి. అక్కడ నేర్చుకుంటే ఇక్కడ అంతా సులభమే. ఓకేనా ఫ్రెండ్స్? సో 9th పేపర్ లో ఎత్వము వస్తే ఈని జోడించాలి, ఎత్వం దీర్ఘం వస్తే ఈనే జోడించాలి, ఐత్వం వస్తే వైను జోడించాలి. ఎలాగో మీ మెటీరియల్ మీ చేతిలో ఉంది కాబట్టి చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇది జస్ట్ రెఫరెన్స్ బుక్ కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అంతే. ఓకేనా? జస్ట్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అంటారు దీన్ని. అలాగే పేజ్ నంబర్ 10, ఇందులో మీరు ఈ పేజ్ నంబర్ 10 లో చూడగలుగుతారు ఒత్వము, ఓత్వము, ఔత్వము. ఒత్వము, ఓత్వము, ఔత్వము. ఒత్వము వస్తుంది చూడండి, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఈ ఒత్తు ఎలా ఉందో చూడండి. ఒత్వము అంటాం దీన్ని. ఓ అంటే ఇంగ్లీష్ లో ఓనే కాబట్టి అన్నిటికీ ఓలు జోడించాలి అని అర్థం. ఓకేనా? సో కో అంటే కేఓ కో, గో జీవో గో. అంటే ఈ ఒత్వం ఇక్కడ పైన చూస్తాం మనం, అంతా సింబల్స్ చూసుకోవాలి అంతే. కా పైన ఉండేటువంటి ఏది ఉంది అంటే కో, ఓత్వం ఉంది కాబట్టి కేఓ కో, గో జీవో గో, చో సిహెచ్ఓ చో, జో జేఓ జో, టో టీఓ టో. ఆ విధంగా పై నుంచి కింది దాకా ప్రాక్టీస్ చేయాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకే, సో అలాగే ఓత్వం పెద్ద ఓత్వం వస్తే ఏ విధంగా సేమ్ టు సేమ్ ఓ అన్నా కూడా ఓనే కాబట్టి కో కేఓ కో, గో జీవో గో. పలికేటప్పుడు బాగా ఓ అని పలకాలి. ఓకేనా? రాసేదేమో ఓనే కానీ పలికేటప్పుడు కో, గో, చో సిహెచ్ఓ చో, జో జీవో జో. ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఔత్వము వస్తే ఔ అంటే ఏమి? ఓడబల్యూ. సో మనం అంతా హుషారు ఎక్కడ ఉండాలి? పైన ఉన్నటువంటి ఒత్వమా, ఓత్వమా, ఔత్వమా, ఆ విధంగా మనం జాగ్రత్తలు వహించాలి. ఔ అంటే ఓడబ్ల్యూ కాబట్టి కౌ వచ్చినప్పుడు కేఓడబ్ల్యూ, గౌ వచ్చినప్పుడు జీఓడబ్ల్యూ, చౌ వచ్చినప్పుడు సిహెచ్ఓడబ్ల్యూ, జౌ వస్తే జేఓడబ్ల్యూ, టౌ వస్తే టీఓడబ్ల్యూ. ఈ విధంగా మనం అర్థం చేసుకుంటే చాలు. సో అక్షరాలు రాయడం చాలా సులభము. సో పైనుంచి కింది దాకా మీరు కూడా ఒక నోట్బుక్ తీసుకొని చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంతవరకు మీరు అక్షరాలు ఎలా రాయాలి అనేది పేజ్ నంబర్ 10 దాకా చూడగలిగినారు. జస్ట్ అక్షరాలు అంతే. అర్థమైందా ఫ్రెండ్స్? ఇది మొదటిది ఇది. దీంట్లోనే మీకు గుణింతాలు కూడా కనపడి ఉంటాయి ఇంకా. ఓకేనా? అన్ని గుణింతాలే. సో గుణింతాలు వచ్చినప్పుడు మనం ఎలాగా మరి ఈ అక్షరాలను ఇంగ్లీష్ లో రాయాలి అనేది మీరు ఇంత దాకా తెలుసుకున్నారు. ఓకే, సో గుర్తుంచుకోండి. మరి ఒక్కసారి వెనక నుంచి జస్ట్ మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పేస్తాను. పేజ్ నంబర్ 7 లో చూడండి, లేదా 6 నుంచి చూడండి, ఇబ్బంది లేదు. మరి ఒక్కసారి 6 నుంచి చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. పేజ్ నంబర్ 6, అక్షరాలను ఇంగ్లీష్ లో రాసే పద్ధతి. ముందుగా స్టెప్ 1, స్టెప్ 2 గా మనం విభాగాలుగా చేసుకోవాలి. స్టెప్ 1 లో ముందుగా హల్లుల గురించి తెలుసుకోవాలి. తర్వాత అచ్చులను ఇంగ్లీష్ రాసే విధానం తెలుసుకోవాలి. కా అంటే కే, గా అంటే జి, చా అంటే సిహెచ్, జా అంటే జే, టా అంటే టి, డా అంటే డి, నా అంటే ఎన్, తా అంటే టిహెచ్, దా అంటే డిహెచ్, నా అంటే ఎన్, పా అంటే పి, బా అంటే బి, మా అంటే ఎం, యా అంటే వై, రా అంటే ఆర్, లా అంటే ఎల్, వా అంటే వి లేదా డబ్ల్యూ, షా అంటే ఎస్హెచ్, షా అంటే ఎస్హెచ్, సా అంటే ఎస్, హా హెచ్, లా ఎల్. తర్వాత అచ్చుల్లో ఆ అంటే ఏ, ఆ అంటే కూడా ఏనే, డబల్ ఏ రాయకూడదు. ఈ అంటే ఐ, ఈ రాయకూడదు. ఈ డబల్ ఈ. ఊ అంటే యు, ఊ అంటే డబల్ ఓ. ఏ అంటే ఈ, ఏ అన్నా కూడా ఈనే. ఏకు ఏనే రాయకూడదు. ఐకు వై లేదా కొన్ని సందర్భాల్లో ఏ ఐ అని కూడా రాయవచ్చు. ఓ అంటే ఓ అన్నా కూడా ఓనే. ఓడబ్ల్యూ అంటే ఓడబ్ల్యూ. ఇదంతా మెటీరియల్ మీ చేతిలో ఉంది కాబట్టి జస్ట్ నేను చెప్తున్న వినే అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే పేజ్ నంబర్ 7కి వస్తే
తలకట్లు వచ్చినప్పుడు తలకట్టు అది కనిపిస్తే చాలు, ఈ సింబల్ ఉంది కదా, ఈ గుర్తుంది కదా, అది కనిపిస్తే ఏనే ఇంకా ఓకేనా. అప్పుడు కా గా చా జా ఇవన్నిటికి కేఏ కా గా జిఏ గా చా సిఏ చే చా జా జేఏ జా ఈ విధంగా లైన్ ప్రకారంగా నేర్చుకుంటూ వెళ్ళిపోవాలి. అలాగే దీర్ఘము, దీర్ఘాలు వచ్చినప్పుడు ఏ ఏ ఏ ఏ ఎందుకు దీర్ఘం అన్నా కూడా ఏనే. అలాగే గుడి వస్తే, గుడి అంటే మనకు ఈ కాబట్టి ఈ వచ్చినప్పుడు ఈ అనే శబ్దం మనకు కనిపిస్తే తెలుగులో నుండి ఇంగ్లీష్ లో రాసేటప్పుడు ఈ అనే శబ్దం మనకు కనిపిస్తే ఐ రాయాలి. కి కేఐ కి గి జిఐ గి ఈ విధంగా. సో అదే మాదిరిగా నెక్స్ట్ పేజీలో వస్తే 8th పేజీలో వస్తే గుడి దీర్ఘము కొమ్ము కొమ్ము దీర్ఘం. గుడి దీర్ఘాలు వచ్చినప్పుడు గుడి డబల్ ఈ అని రాయాలి. కొమ్ములు వస్తే యు అని జోడించాలి. కొమ్ము దీర్ఘం వస్తే డబుల్ ఓ అని జోడించాలి. అలాగే నెక్స్ట్ పేజ్కి వస్తే ఎత్వం వస్తే ఎత్వము, ఎత్వము వస్తే ఈ అని జోడించాలి. ఏత్వం వస్తే ఎత్వము ఏత్వము అంటాము. సో ఏత్వం దీర్ఘం వస్తే ఎత్వం దీర్ఘము అంటాము యాక్చువల్ గా. సో అప్పుడు కూడా ఈనే జోడించాలి. ఐత్వం వస్తే వై అని జోడించవచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో ఏఐ అని కూడా జోడించవచ్చు, తప్పు లేదు ఆ విధంగా. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా విద్యార్థులు అర్థం చేసుకోవాలి. తర్వాత ఒత్వం వస్తే ఓ అని, ఓత్వం వస్తే ఓ అని, ఔత్వం వస్తే ఓడబ్ల్యూ అని చక్కగా ప్రాక్టీస్ చేయాలి. ఇవంతా బాగా వచ్చిన తర్వాత అప్పుడు పేజ్ నంబర్ 11కి రండి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? సో ఇప్పుడు పేజ్ నంబర్ 11. ఓకే ఫ్రెండ్స్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం పేజ్ నంబర్ 11 లో ఉన్నాం. ఈ పేజ్ నంబర్ 11 అనేది అంటే లాస్ట్ పేజెస్ లో మనం నేర్చుకున్నటువంటి అక్షరాలను ఇంగ్లీష్ లో ఎలా రాయాలి అనే విషయంపై మీకు ఒక చిన్న హోంవర్క్. మీరేం చేస్తారంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి తెలుగు అక్షరాలను ఒక నోట్బుక్ లో నీట్ గా రాసుకోండి. రాసుకొని సొంతంగా మీరే ఇంగ్లీష్ లో రాసేసేయండి. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పిస్తాను, ఆ విధంగా మీరు వెళ్ళండి. ఓకే, ఈ క్రింది తెలుగు అక్షరాలను సొంతంగా ఇంగ్లీష్ లో రాయండి. ఇలా రాయాలి. ఇప్పుడు ఇవన్నీ తెలుగులో రాసుకోండి మీరు. ము కు మీ యా షు సింగిల్ అక్షరాలు, అవునా? ఇక్కడ చూస్తున్నారు మీరు. ఇవే మీరు తెలుగులో ఇలాగే రాసుకోండి మీ నోట్బుక్ లో, తర్వాత కరెక్షన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ము అంటే ముందుగా మా కదా, ఎం రాసేసాం. కొమ్ము చూడండి, కొమ్ము ఉంది కదా, కొమ్ముకి ఏం రాయాలన్నాను? యు. కాబట్టి యును జోడించండి. అప్పుడు ఏమైంది? ము అంటే ఎంయు. అదే మాదిరిగా కు ఉంది ఇక్కడ, కాకు కొమ్ము కాబట్టి కు కేయు కు. హోంవర్క్ అండి, మీరు చేయాల్సిన పని. ఓకే, వెనక పేజీలో మీరు బాగున్నారు అంటే ఇవన్నీ మీరు సులభంగా చెప్పేయగలుగుతారు. మీ, ఇక్కడ చూడండి, మీ మీ అంటే ఫస్ట్ మా అంటే ఎం, అందులో గుడి ఉంది కాబట్టి ఐ అని జోడించాలి. గుడి వస్తే ఐ. యా, యా అంటే తలకట్టు ఉంది కాబట్టి వైఏ యా. షు కొమ్ముంది కాబట్టి ఎస్హెచ్యు. సి ఎస్ఐ. కే కేఈ. అర్థమైందా ఫ్రెండ్స్? ఇవన్నీ హోంవర్క్ చేయాలి. సో ఏం లేదండి, ఒక 2 నిమిషాలు మీరేం చేస్తారు, తెలుగు మాత్రమే నీట్ గా రాసుకోండి. అన్ని ఒక్కొక్క అక్షరాలే. ఓకే, సో జౌ ఉంది, జేఓ డబ్ల్యూ. ఎందుకు వచ్చింది? జౌ అంటే ముందుగా జా జే ఔ అనే ఉంది కాబట్టి జేఓ డబ్ల్యూ. సా ఎస్ఏ. బే బిఈ. సు ఎస్యు. జై జేవై. ఈ విధంగా సొంతంగా హోంవర్క్ చేయండి. ఓకే, ప్రాక్టీస్ చేయండి. 11 పేజీ అయిపోయింది సార్, బాగా వచ్చు అనిపిస్తే అప్పుడు మీరు 12th పేజీకి రండి. ఇదంతా హోంవర్క్ అండి, ఇక్కడ నుంచి అంతా మొత్తం హోంవర్కే. మీరు చేయాల్సిన పని అండి. మీకు పైన పేజీలు బాగా అర్థమైతేనే ఇవి చేయగలుగుతారు, కాబట్టి ప్రాక్టీస్ బాగా చేయాలి. 12th పేజ్ నెంబర్ మీరే సొంతంగా ఒక నోట్బుక్ లో ఈ పేర్లను ఇంగ్లీష్. ఇప్పుడు పేర్లు, ఇంతకుముందు ఏం చేసాము, అక్షరాలు మాత్రం రాయడం నేర్చుకున్నాం. ఇప్పుడు పేర్లను అంటే ఒకటికొకటి జోడించడం అని అర్థం. అందులో ఇవి కూడా సేమ్ టు సేమ్ మీరు ఒక నోట్బుక్ లో నీట్ గా రాసుకోండి. ఎవరైతే ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారో, ఎవరైతే చక్కగా ప్రాక్టీస్ చేసి రాసి మరి ప్రాక్టీస్ చేస్తారో వారికి మాత్రమే ఇది రావడానికి అవకాశం ఉంది. 2 అక్షరాల పేర్లు ఇంగ్లీష్ లో. రాము, ఇక్కడ ముందుగా ఒక్కొక్కటిగా తీసుకోండి. రా ఆర్ఏ. ము ఎంయు. 2 కలిపితే రాము అయిపోతుంది. అలాగే శివ, మీరేం చేస్తారు, ఇలాగే అన్ని పేర్లు మీ నోట్బుక్ లోకి ఎక్కించుకోండి. ఇదా ఇక్కడ ఎలా ఉందో అలాగే ఎక్కించుకోండి, అంతే, వేరేదేం లేదు. రాసుకోండి, మళ్ళీ ఇంగ్లీష్ రాసుకోవద్దండి. మీరు నీట్గా తెలుగు మాత్రమే రాసుకోవాలండి. తెలుగు మాత్రమే, ఈ తెలుగులో మాత్రమే రాసుకోవాలి. తర్వాత ఇంగ్లీష్లో ఉండేటువంటి
ఈ పేర్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు చూస్తున్నారో అవి మీరు సొంతంగా రాయాలి. తర్వాత చెకప్ చేసుకోవాలి. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కొంచెం గైడెన్స్ ఇవ్వండి, బాగుంటుంది. ఓకే, సో ఈ విధంగా మొత్తం పేర్లు అంటే ఏమేం పేర్లు ఇక్కడ 2 అక్షరాల పేర్లు ఉన్నాయి, 3 అక్షరాలతో వచ్చేటువంటి పేర్లు ఉన్నాయి, 4 అక్షరాలతో వచ్చేటువంటి పేర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు గమనిస్తే సింపుల్ పేర్లు అండి. సహజంగా మనం ప్రతిరోజు చూసేటువంటి సింపుల్ పేర్లు, సహజమైనటువంటి సింపుల్ పేర్లు ఉన్నాయి ఇక్కడ. గణపతి ఏం లేదు, గా జిఏ గా, నా ఎన్ఏ నా, పా పిఏ పా, టి టిహెచ్ఐ లేదా టిఐ రాసినా సరిపోద్ది. ఆ విధంగా సో విద్యార్థులు ఎవరైనా సరే సో ఇవన్నీ కూడా బాగా చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఇందులో ముఖ్యంగా ఒక విషయాన్ని మీకు తెలియజేయాలి. ఉదాహరణకు చూడండి, ఇప్పుడు మాలిక్, సహజంగా అందరూ తప్పులు చేస్తారు చూడండి. మాలిక్, మా అంటే ఎంఏ అన్నారు, లి అంటే ఎల్ఐ, క క అని ఉంది. ఇక్కడ కేఏ రాయకూడదు, ఇక ఇది సగం అక్షరాలు అంటారు. క అని వచ్చినప్పుడు కేతో ఆపేసేయండి. అలాంటి పేర్లు కొన్ని చూడండి. ఇక్కడ పరమేష్, పరమేష్ 4 అక్షరాల పేర్లు. పా అంటే పిఏ, రా అంటే ఆర్ఏ, మే ఎంఈ, ఇష్ ఇష్ ఎస్హెచ్ అంతే. చాలా మంది ఏ రాయడమో, యు రాయడమో, ఈ రాయడమో, ఐ రాయడమో ఏదో జరుగుతూ ఉంటది. అలా చేయకండి. సగం అక్షరాలు అప్పుడే కనుక్కోండి. ఇక్కడే ఉన్నాయి చూడండి, ఇంకోటి చూపిస్తాను. రోహిత్ సగం అక్షరాలు. సో సగం అక్షరాలు వచ్చినప్పుడు డైరెక్ట్ గా ఆటికి ఆపేయడమే. అర్థమైందా? రో ఆర్ఓ రో, హి హెచ్ఐ, టిహెచ్ అంతే. మళ్ళీ ఏలు ఐలు రాయకూడదు. ఓకే, అర్థమైందా ఫ్రెండ్స్? సో అలాగే ఈ పేర్లను మొత్తం రాసేసేయండి. హోంవర్క్ అండి, ఇవన్నీ మీరు చేయాల్సిన పనులు. ఓకే, సో ఇప్పుడు పేజ్ నంబర్ 12 వరకు అది హోంవర్క్ అండి. అక్కడికి మీకు ఏం అర్థమైపోతుందంటే ఈ 12 వరకు పేర్లు, సింపుల్ పేర్లు రాయడం వచ్చేస్తుంది. వచ్చేంత వరకు ముందుకు సాగద్దండి. ఈ పేపర్ మీకు అర్థం కాలేదంటే వెనక పేపర్లో మీకు ఆ నాలెడ్జ్ లేదు అని అర్థం. కాబట్టి ప్రాక్టీస్ చేయండి. చక్కగా ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి మాత్రమే వస్తుందండి. నిదానం కానీ ఇంకొక 2 రోజులు కానీ మీరు బాగా నిదానంగా ఒక్కొక్క పేజీని అయిపోగొట్టుకుంటూ వెళ్ళండి. ఓకే, సో మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం పేజ్ నెంబర్ 13. ఈ పేజ్ నెంబర్ 13 లో ఏముందంటే, జాగ్రత్తగా మీరు కూడా చదవండి. అక్కడ ఇంతవరకు అక్షరాల పద్ధతి గురించి పూర్తిగా తెలుసుకున్నాం. ఇప్పుడు 2వ పద్ధతి, సున్నాల పద్ధతి గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఓకే, మనము తెలుగు పదాలను ఇంగ్లీష్ లో రాయినప్పుడు మధ్య మధ్యలో సున్నాలను కూడా రాయవలసి వస్తుంటుందండి. అలాంటి సందర్భమున సున్నాల పద్ధతిని తెలుసుకొని ఉంటే చాలు. అంటే ఇప్పుడు మనము ఏం నేర్చుకోబోతున్నాం? సున్నాలు వస్తూ ఉంటాయి కదా, సున్నాలు వచ్చినప్పుడు మరి ఇంగ్లీష్ లో ఎలా రాయాలో తెలుసుకోవాలి. సున్నాల వద్ద పలుకున్నప్పుడు మనం పలికిన శబ్దం ప్రకారంగా సూత్రం అండి ఇది. సున్నాల వద్ద పలుకున్నప్పుడు మనం పలికిన శబ్దం ప్రకారంగా 2 శబ్దాలు వస్తూ ఉంటాయండి. అమ్ అని వస్తూ ఉంటుంది, లేదా అన్ అని రావడం జరుగుతూ ఉంటుంది. అమ్ అని వస్తే ఎం అని రాయాలి, అన్ అని వస్తే ఎన్ అని రాయాలి. విద్యార్థులు దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? సున్నాల పద్ధతి 2వ పద్ధతికి వెళ్తున్నాం. సున్నాలు వచ్చినప్పుడు మరి ఏం చేయాలి, ఎలా రాయాలి అనే దానికే ఈ వీడియోను కొంచెం అర్థం చేసుకుంటే చాలు. సున్నాల వద్ద పలుకున్నప్పుడు మనం పలికిన శబ్దం ప్రకారంగా ఎం లేదా ఎన్, ఇవి రెండేనండి వచ్చేది. సున్నాల వద్ద అక్షరాలు రాయడం వచ్చు, కానీ సున్నాలు వస్తూ ఉంటాయి. సున్నాలు వచ్చినప్పుడు అమ్మన్న రాయాల్సి వస్తుంది, లేదా అన్ అని ఎన్ అన్న రాయాల్సి వస్తుంది. ఒకటి శాంపుల్ గా మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇక్కడ సాంబా, ఇక్కడ చూడండి, సున్నా వద్ద పలకండి సాంబా, అమ్ అమ్ అమ్, అందుకని ఎం అని రాయడం జరిగింది. రంబా, రమ్ అమ్ ఎం, రంబా. రా అంటే మనకు తెలుసు, బా అంటే మనకు తెలుసు. రా అంటే ఆర్ఏ, బా అంటే బిఏ. ఇక్కడ కూడా అంతే, సా అంటే ఎస్ఏ, బా అంటే బిఏ. కానీ సున్నాల వద్ద మనం పలుకున్నప్పుడు శబ్దం ప్రకారంగా అక్కడ ఏదో ఒక అక్షరం రాయాలి. కాబట్టి సాంబా, రంబా, రాగం, మతం, రామం ఇలాంటి పేర్లు ఎగ్జాంపుల్స్ అండి ఇవి. అమ్ అనే శబ్దం వస్తుంటుంది కాబట్టి ఎం అని రాయడం జరుగుతూ ఉంది. అలాగే అన్ 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 చూడండి, అన్ అన్ అనే శబ్దం వచ్చినప్పుడు ఓకే, అంజి అంజి అన్, ఏఎన్ జే ఐ. ఆ అంటే ఏ, సున్నా వద్ద ఎన్, జే జి అంటే జేఐ. పండు పిఏ పా, సున్నా కాడ ఎన్, దు అంటే డియు. రంగా ఆర్ఏ ఎన్ జిఏ. ఎందుకు ఎన్ వస్తున్నాయి ఇక్కడ అంటే
పలికినప్పుడు అన్ అనే శబ్దం వస్తుంది కాబట్టి అది. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి మీరు. ఈ పేర్లన్నీ మీరు సొంతంగా నోట్బుక్ లో రాసుకోండి, ఆటోమేటిక్ రాయడం ప్రయత్నించండి, మళ్ళీ ఈ వీడియో చూడండి, అర్థమైపోద్ది. ఓకే, ఇకపోతే సున్నాలను కలిగిన పేర్లను ఇంగ్లీష్ లో రాయండి. హోంవర్క్. కాంతా, KANTHA. ఎందుకు? కాన్ న్ కాంతా. మంతా, MAN. ఎందుకు? మన్ న్. చందు, సంతోష్. ఈ విధంగా చూడండి, మీరు గమనించండి, అన్ని పేర్లు కూడా సున్నాలతో కలిసినటువంటి పేర్లు ఇవి. సో సొంతంగా హోంవర్క్ చేయండి, మీకు అర్థమైపోద్ది. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ తెలుగు మాత్రమే, ఈ తెలుగు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రమే మీరు సొంతంగా రాసుకోండి, ఆ తర్వాత ఇంగ్లీష్ రాయడానికి ప్రయత్నించండి. ఓకే, చాలా తొందరగా మీరు నేర్చుకోగలుగుతారు. ఓకే, సో సున్నాల పద్ధతి అనేది అంతేనండి, చాలా సులభం. మరొకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సున్నాల పద్ధతి, సున్నాలు వచ్చినప్పుడు ఎలా రాయాలి? ఏం లేదండి, మనం సున్నాలు వచ్చినప్పుడు పలుకుతున్నటువంటి ఆ పదాన్ని పలికినప్పుడు కొన్ని శబ్దాలు వస్తాయి. ఆ కొన్ని శబ్దాలు అంటే ఏంటి? 2 శబ్దాలు వస్తాయి. అమ్ అని వస్తే ఎం రాయాలి, అన్ అని వస్తే ఎన్ రాయాలి. ఆ విధంగా పలుకుతున్నటువంటి శబ్దం ప్రకారంగా మనము ఈ సున్నాలను మరి ఇంగ్లీష్ రాయి విధానంలో ఎం అని కానీ ఎన్ అని కానీ రాయాలి. సో అవి ఏం రాయాలి అనేది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈజీగా రాయగలుగుతారు. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఈ విధంగా పేజ్ నంబర్ 13 మరియు 14 ఇవన్నీ కూడా సున్నాల పద్ధతి ద్వారా ఉన్నాయి. ఓకే, అలాగే పేజ్ నంబర్ 15కి వచ్చాము. ఇప్పుడు 3వ పద్ధతి గురించి తెలుసుకోవాలి. చాలా సులభమైనటువంటి సూత్రం, చాలా చాలా సులభం. మీరేం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, హ్యాపీగా మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఒత్తులు వచ్చినప్పుడు చాలా మంది ఈ రోజు వరకు 100లో 98% తప్పులు చేస్తున్నది ఒత్తుల పద్ధతి. ఒత్తులు రావు సార్, ఒత్తులు వచ్చినప్పుడు ఎలా రాయాలి సార్ అని చాలా మంది అంటూ ఉంటారు. మీరేం టెన్షన్ వద్దు, ముందుగా ఒత్తులను ఇంగ్లీష్లో రాయడం నేర్చుకుందాం. ఒత్తులు ఇంగ్లీష్లో రాయడం విధానం నేర్చుకోవాలి. ఒత్తులు ఎలా ఉంటాయి చూడండి. అక్షరము కా అయితే కా ఒత్తు ఇలా ఉంటదండి, గా అయితే గా ఒత్తు ఇలా ఉంటది. దాని ఇంగ్లీష్ మాత్రం కామన్. ఈ కాకు కే అన్నప్పుడు ఒత్తుకు కూడా కేనే. గా అన్నప్పుడు మనం స్టార్టింగ్ లో జీ అని నేర్చుకున్నాం కదా, అదే సేమ్, అది అలాగే ఉంటది. కానీ ఒత్తులు బాగా రావాలి. ఇక్కడ మీరు ఒత్తులను చూసి ఒత్తులు ఈ విధంగా ఉంటాయని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ముందుగా ఒత్తులు బాగా రావాలి. ఒత్తులను ముందుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు ఇది చూసాం, ఇది కావత్తు, ఇది చూసాం గావత్తు, ఇది చూసాం చావత్తు, జావత్తు, టావత్తు, డావత్తు. ఒత్తులు బాగా రావాలి. మీరు అవసరమైతే ఈ పేపర్ను ఒక 5 సార్లు మీ సొంతంగా ఒక నోట్బుక్ లో ఒత్తులు ఎలా ఉంటాయో రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి. కా రాసుకోండి, కావత్తు ఎలా ఉంటుందో సొంతంగా చూడుకోకుండా రాయండి. గా రాయండి, గాకు చూడుకోకుండా గావత్తు రాయండి. అలాగే రాసి దాని పక్కన ఇంగ్లీష్. ఈ పేపర్ ఎలా ఉందో అలాగే సొంతంగా మీ సొంతంగా ఒక పేపర్లో సొంతంగా మీరే రాయగలిగిన కెపాసిటీ పెంచుకోండి. ఓకే, చాలా జాగ్రత్తగా ఇది ఒక్క పేపర్ బాగా నేర్చుకుంటే ముందు పేపర్లన్నీ ఈజీనే. అలాగే పేజ్ నెంబర్ 16 చూడండి. ఇప్పుడు ఒత్తులతో కూడిన అక్షరాలను రాయడానికి సూత్రం ఏంటి? ఆ సూత్రం ఏంటి? ఒత్తులు వచ్చినప్పుడు ఇంగ్లీష్లో ఎలా రాయాలి? పైన ఉన్న అక్షరాన్ని, ఇది సూత్రం చూడండి, ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. విద్యార్థులు చాలా జాగ్రత్తగా దీన్ని గమనించండి, అర్థమైపోద్ది. పైన ఉన్న అక్షరాన్ని విడగొట్టండి, క్రింద ఉన్న ఒత్తును మధ్యలో పెట్టండి అంటాడు. చాలా సింపుల్ గా గుర్తు పెట్టుకోవడానికి చెప్తున్నాను. పైన ఉంటది కదండి అక్షరం, దాన్ని ఇడగొట్టండి. ఇడగొట్టి కింద ఉన్న ఒత్తును మధ్యలో పెట్టండి. కింద ఒక ఒత్తు ఉంటది కదా, ఆ ఒత్తును మధ్యలో పెట్టేసేయండి. అక్కడ చూడండి, ఇప్పుడు శాంపుల్ చూడండి. పైన ఉన్న అక్షరము మా విడగొట్టండి, ఎంఏ అవుతుంది కదా, దాన్ని ఇడగొట్టండి. కింద ఉన్న ఒత్తేది, ఇప్పుడు మనం రాస్తుండేది అమ్మ అనుకో, అమ్మలో ఆ అంటే ఏ మనకు తెలుసు. ఇప్పుడు మాకు మా ఒత్తు రాయాలి, ఏం రాయాలి అనేది ఇక్కడ మనం గమనిస్తే, మాకు మా ఒత్తు అనుకోండి, ఎంఏ అవుతుంది. ఎలా అవుతుంది? ఫస్ట్ ఈ మాను మనము విడగొట్టాం, ఈ ఎమ్ము ఈ ఏ మా, ఈ మా ఒత్తును మధ్యలో పెట్టేసేయండి, ఎంఏ. అప్పుడు అమ్మ అని రాయాలంటే ఏ ఎంఎంఏ. అక్క ఏ కేకేఏ. ఎట్లా? పైన ఉన్న అక్షరము కా, కేఏను విడగొట్టాడు. కింద ఉన్న ఒత్తు కావత్తు, ఒత్తు కాబట్టి దాన్ని మధ్యలో పెట్టేశాడు. ఆ విధంగా కేకేఏ ఖ అవుతుంది. అలాగే ఇక్కడ మీరు చాలా ఎగ్జాంపుల్స్ చూడవచ్చు. షీకు కావత్తు ఇచ్చాడు, అప్పుడు ఎలా రాయాలి? పైన షీ ఎస్హెచ్ఐ లాస్ట్ అక్షరాన్ని విడగొట్టండి, అంతే చాలు. ఇక కావత్తును మధ్యలో పెట్టేసేయండి. అలాగే రు అంటే పైనది ఆర్యు, మధ్యలో వై, యావత్తు వై. మాకు యావత్తు ఎంవైఏ. ఏం లేదండి, ఒత్తు మధ్యలో ఉంటుంది అంతే. చూడండి, కీ అంటే కేఐ,
రావత్తు ఆర్ మధ్యలో, జ్రీ జేఐ మధ్యలో ఆర్ రావత్తు. అలాగే చూడండి శ్వే, కొన్ని పలకడానికి రావండి, మీరేం టెన్షన్ పడొద్దు, ఒకనే నేను ప్రాక్టీస్ కోసం ఇస్తున్నాను అంతే. శ్వే అంటే షేకు వావత్తు, ఎస్హెచ్ ఈ అంటే విడగొట్టాలి, లాస్ట్ అక్షరాన్ని విడగొట్టండి. విడగొట్టండి అంటే లాస్ట్ అక్షరాన్ని విడగొడితే చాలు. మధ్యలో వావత్తు ఉంది కదా, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు వా అంటే వి రాయొద్దండి, ఒత్తుల సమయంలో మధ్యలో పెట్టేటప్పుడు డబ్లుగా రాయండి, చాలు, డబ్లుగా రాయండి. ఇది చాలా మంది విద్యార్థులు తెలుసుకోవాల్సిన విషయం. ఓకే, అలాగే పేకు లావత్తు, పే అంటే పిఈ మధ్యలో లావత్తు ఉంది కాబట్టి ఎల్. జ్నీ అంటే జీకు నావత్తు, జీ అంటే జే డబల్ ఈ నావత్తు మధ్యలో. ఫ్లూ పిఎల్ ఓఓ అంటే ఇక్కడ రెండు అక్షరాలు వచ్చినప్పుడు ఆ రెండు అక్షరాలను అలాగే డివైడ్ చేయండి. ఓకేనా, ఫ్లూ పిఎల్ ఓఓ. బోకు మావత్తు, కొన్ని పలకడానికి రావండి, అర్థమైందా, ఇవన్నీ లేవు, ఉండవు కూడా. సో నేనేమంటే వచ్చినప్పుడు మీరు టెన్షన్ పడకూడదు అని. ఓకే, సో బోకు మావత్తు బిఎంఓ, యాకు యావత్తు వై యావత్తు వైవైఏ, బ్లే బిఎల్ఈ, ఇనా వైకు ఎన్ఏ అట్లా. ఓకేనా, అర్థమైపోయింది కదా ఫ్రెండ్స్. ఒత్తుల పద్ధతి పూర్తిగా తెలుసుకోవాలంటే మేము ఇచ్చిన వీడియోను చూడండి, అంటే ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ వీడియోను చూడండి, చాలు, ఈజీగా అర్థమైపోద్ది. అలాగే ఒకేసారి రెండు లేదా అంతకంటే ఎక్కువ ఒత్తులు వచ్చినప్పుడు టెన్షన్ తీసుకోవద్దండి, ఒత్తులు చాలా సులభం అండి. ఒత్తులు ఈ పైన చూడండి, చాలా జాగ్రత్తగా మీకే అర్థమైపోద్ది. అర్థమైందా ఫ్రెండ్స్, ఈ పేపర్ను బాగా అర్థం చేసుకోండి, ఇంతసేపు నేను చెప్పింది మళ్ళీ మళ్ళీ చూడండి, అర్థమైపోద్ది. ఏం లేదండి, ఇప్పుడు ఏదైనా ఒత్తుంది అనుకోండి, ఫస్ట్ పైన అక్షరాన్ని ఇడగొట్టండి, ఇడగొట్టేసేయండి, మధ్యలో ఈ ఒత్తు ఏదైతే ఉందో దాన్ని మధ్యలో పెట్టండి, అంతే చాలు, అలాగా. ఓకే, సో అలాగే రెండు మూడు ఒత్తులు వచ్చినప్పుడు ఒకేసారి వస్తే ఎలా చేయాలి అని ఇక్కడ ఈ పేపర్ ఉంది. ఇక చూడండి రెండు మూడు అక్షరాలు వచ్చాయి. ఇప్పుడు లక్ష్మి అని ఉంది, లక్ష్మిలో చూడండి క్ష్మి, కీ కు షావత్తు మావత్తు ఇలా ఉంటాయి కదా, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ కీ ఒక్కటే మీ ఐడియా ఉంటే చాలు. కీ కే ఐ విడగొట్టండి, మధ్యలో పెట్టేసారు, ఇది విడగొట్టేస్తే ఇంకా మధ్యలో అన్ని చేర్చుకుంటారండి. షావత్తు ఎస్హెచ్, మావత్తు ఎం, అర్థమైందా. అలాగే చూడండి ఇక్కడ ఇదిగు చూద్దాం, టూ గు గా చావత్తు ఒత్తులు రెండు ఉన్నాయి. ఓకే, టూ అంటే టీ, యువతల పక్క డబల్ ఓ విడగొట్టాం, మధ్యలో చూడండి ఇక సింపుల్ జి సిహెచ్, అర్థమైందా. అంటే ఇటుపక్క అటుపక్క ఇడగొట్టడం ఒకటే మన ప్రాబ్లం, తర్వాత అన్ని మధ్యలో పెట్టేయడమే. ఇక్కడ చూడండి టీ పావత్తు జావత్తు ఇచ్చాడు, పలకడానికి రావు, ఇవి లేవు కూడా, జస్ట్ నేను చెప్తున్నా ఇలా వస్తే ఎలా చేయాలి అని. టా అంటే టీ డబల్ ఈ ఇలాగా ఇడగొట్టి పి జే ఆ విధంగా, మళ్ళీ అలాగే ఇక ఏం లేదు, పావత్తుకు పి జావత్తుకు జే, అంతే, వేరేదేం లేదు, ఆడుకుంటూ చేయొచ్చు. పూ జావత్తు కావత్తు, సో పూ అంటే పి డబల్ ఓ, ఈ జావత్తుకు జే కావత్తుకు కే, అంతే, సింపుల్ గా మధ్యలో పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఎన్నన్నా ఇవ్వని ఏం కాదు. సాకు రావత్ ఇచ్చాడు, తావత్ ఇచ్చాడు, గావత్ ఇచ్చాడు, ఫస్ట్ సా రాయడం నేర్చుకోండి, సా అంటే ఎస్ఏ. ఇప్పుడు రావత్ ఉంది ఆరు, తావత్తుకు టిహెచ్, గావత్తు అన్ని మధ్యలో పెట్టేయడమే. కూ రావత్తు లావత్తు షావత్తు, కే డబల్ ఓ, రావత్తుకు ఆరు, లాకు ఎల్లు, షాకు ఎస్హెచ్, అర్థమైందా ఫ్రెండ్స్, చాలా సింపుల్ అండి. ఇక్కడ చూడండి చాలా వచ్చేసాయి, పో బావత్తు గావత్తు సావత్తు మావత్తు. పో అంటే పిఓ, దాన్ని ఇడగొట్టేసే బా బి, గావత్తు జి, సాకు ఎస్, మాకు ఎం, అర్థమైపోతాం ఫ్రెండ్స్. ఎన్నెన్ని ఇవ్వండి, ఇలాంటివి లక్ష ఇవ్వండి చేస్తారు. ఈ వీడియో మళ్ళీ మళ్ళీ చూడండి ఒకసారి, ఈ పేపర్ని మాత్రం చూడండి, చాలా జాగ్రత్తగా అర్థమైపోద్ది. ఇకపోతే ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే సొంతంగా రాయడం. 18వ పేజీ నుంచి మొత్తం మీ మీదే ఆధారమవుతుంది. నేను ఒక 5 చెప్పిస్తాను, మీరు అలాగే ప్రాక్టీస్ చేస్తూ ముందుకు సాగండి, చాలు. అమ్మ, అమ్మ, ఆ అంటే ఏ, మాకు మావత్తుంది, మీరు టెన్షన్ పడొద్దు. మా అంటే పైది విడగొట్టుకో, ఎంఏ విడగొట్టి, మావత్తు ఎం, అమ్మ, ఏ ఎంఎంఏ అమ్మ. నాన్న, నా ఫస్ట్ నా ఎన్ఏ, నాకు నావత్ ఇచ్చాడు కాబట్టి అప్పుడు ఎన్ఏ నా, ఇది నా, ఇది నాన్నలో నా అయిపోయింది. ఇప్పుడు నాకు నావత్ రాయాలి కాబట్టి ఈ సైడ్కి చూడండి, ఫస్ట్ నా ఎన్ఏ విడగొట్టి మళ్ళీ ఈ ఒత్తు నాను మధ్యలో పెట్టేశాను. సో ఆ విధంగా అర్థమైందా ఫ్రెండ్స్. ఎన్నైనా చేయొచ్చు, తల్లి, చెల్లి, అన్న, రమ్య, కుస్మ, రేష్మి, కన్య, భాగ్య, భవ్య. ఏమండి మీరు ప్రాక్టీస్ చేయాలంతే చాలు. ఈ మెటీరియల్లో మీకు ఏదైనా అనుమానం ఉంటే నా సెల్ నెంబర్ చూడండి, 9390495239. రాము సార్ పలానా పేజ్ నంబర్ నాకు అర్థం కాలేదు, నాకు చెప్పండి అనండి, నేను చూసుకుంటా. ఓకేనా. సో మై డియర్ ఫ్రెండ్స్, చాలా సులభతరంగా ఇలాంటి మెటీరియల్ మీకు అత్యద్భుతమైన మెటీరియల్ ఇది.
మీరు మీ చేతిలో ఉందండి, మీ ఆయుధం మీ చేతిలోనే ఉంది, ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు అభిమన్యు ఉంది, ఆ ఏ బి బిహెచ్ఐ మా ఎంఏ న్యూ ఒత్తులు వచ్చినప్పుడు జాగ్రత్త పడండి, ఎన్యు మధ్యలో వై, అంతే. ఆ విధంగా పేజ్ నంబర్ 19 అయిపోయింది. మళ్ళా 20 రాకపోతే అర్థం కాలేకపోతే అడగండి, చెప్తాను, ఏమాత్రం ఇబ్బంది లేదు. సో రైజ్ స్పోకెన్ ఇంగ్లీష్ రాము 9390495239. రాము సార్ మనం ఇన్ని పేపర్ల వరకు వచ్చాను, ఈ పేపర్లో ఒక పదం నాకు అర్థం కాలేదు చెప్పండి అనండి, నేను మీకు బ్యాక్ సపోర్ట్ లో ఉంటాను. ఇది కేవలం మన రెఫరెన్స్ బుక్ మాత్రమే. ఏమండి మాకు ఎలాగండి బుక్ చదువుతున్నాను, నాకు డౌట్ వస్తున్నాయి, ఎవరికి అడగాలి అంటే నేనున్నాను, ఎటువంటి ఇబ్బంది పడద్దండి. ఓకే, సో పేజ్ నంబర్ 22 వరకు 23, 24 టోటల్ ఆల్ పేజ్ నంబర్స్ అంతా కూడా మీకు హోంవర్క్ అనుకోండి. సులభ సూత్రాలన్నీ నేను చెప్పాను, సూత్రాలు బాగా అర్థం చేసుకున్న వారికి ఇలాంటివి ఎన్నైనా రాయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, టోటల్ గా ఈ పుస్తకం ఉండేది, ఇది రెఫరెన్స్ బుక్ అండి. ఇది మీకోసం జస్ట్ ఏమంటే విద్యార్థులకు జస్ట్ ఒక ఎవరైనా సపోర్ట్, ఒక గైడెన్స్ బుక్ అనేది ఉండాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా మీకు ఈ పుస్తకాన్ని అందజేయడం జరుగుతుంది. పేజ్ నంబర్ 26, టోటల్ పేజెస్ 26 పేజెస్ ఉన్నాయండి. మీరు హరినాథ్ రెడ్డి ఆ హెచ్ఏహా రి ఆర్ఐ రి నాథ్ NATH రెడ్డి RE డి అంటే దావత్ వచ్చింది కాబట్టి REDDY ఇంతవరకు మీరు చేయగలిగినారంటే ఇక చాలండి. ఇక జీవితంలో స్పెల్లింగ్ మిస్టేక్స్ పోవడానికి అవకాశం ఉండదు. చాలా ప్రాక్టీస్ చేసిన వారికి మాత్రమే ఇది సాధ్యం. అర్థమైందా ఫ్రెండ్స్? ఫర్ ఎనీ డౌట్స్ యూ మే కాల్ మీ అట్ ఎనీ టైమ్. మన దగ్గర ఈ పుస్తకం మీరు పెట్టుకోండి, మీరు ముందర పెట్టుకోండి. పుస్తకంలో నేను వీడియోలో వివరించాను, ఆ వీడియోలో ఒక్కసారి వీడియో అంతా చూడండి. ఇది గంట సేపు వీడియో, ఇది బాగా చక్కగా చూడండి. చూసిన తర్వాత లేదు సార్ చాలా అర్థమైంది, నీట్గా అర్థమైపోయింది అంటే ఇక బుక్ పట్టుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో ఇది కేజీ నుంచి పీజీ వరకు అందరికీ అవసరమైనటువంటి బుక్ ఇది. సో అందరూ కూడా చక్కగా దీన్ని ప్రాక్టీస్ చేసి ముందుకు సాగండి. ఏదైనా డౌట్ వస్తే వెంటనే నాకు కాల్ చేయండి. 9390495239 సెల్ నంబర్, వాట్సాప్ నంబర్ అన్ని కూడా మీరు వాట్సాప్ లో కూడా రావచ్చు. చక్కగా మీకు ఏదైనా ప్రాబ్లం ఉండని నేను తెలుస్తాను. ఓకేనా? సో ఎనీ హౌ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.